అమెరికాలోని సియాటిక్ నగరంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఇంతకీ జరిగిన ఘటన ఏంటి, ఎందుకంత వైరల్ అవుతున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అమెరికాలోని ముఖ్యంగా ఒక జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో ఆ జ్యువెలరీ షాప్లోని 2 నిమిషాల వ్యవధిలోనే 17 కోట్లు విలువ చేసే నగలు ఏవైతే ఉన్నాయో దొంగతనం చేపట్టాయి. అయితే ఇంతకీ ఇది ఎవరు చేశారు ఏంటి అన్న దానిపైన ఒక పురోగతి ఇప్పటి వరకు రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రెసెంట్ దీనికి సంబంధించి అంటే పట్టపగలు అందరూ కూడా జ్యువెలరీ షాప్లోని నగలు కొనడానికి వెళ్తూ ఉన్నారు. సేల్స్ మెన్స్ అందరూ ఉన్నారు. అలాంటి టైంలోని ఒక్కసారిగా నలుగురు దుండగులు యొక్క షాపింగ్ మాల్లోని అటాక్ చేయడం కూడా జరిగింది. మొత్తం ముసుగు వేసుకొని ఒక్కసారిగా లోపలికి వచ్చి కేవలం 2 నిమిషాలు అంటే 90 సెకండ్లలోని మొత్తం ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దాదాపు 17 తులాలు అంటే 17 కోట్లు విలువ చేసే నగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్య కలిగిస్తున్న విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు, కేవలం 2 నిమిషాల వ్యవధిలోని వీళ్ళు ఏ విధంగా ఇంత దొంగతనం చేయబడ్డారు అని అక్కడున్న వాళ్ళందరిలో కూడా ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు అటు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్గా మారిందనమాట. ముఖ్యంగా ఏ వస్తువులు తీసుకెళ్లారు, మనకి అక్కడ షోరూంలోని ఆ ప్లేస్ చేసిన ఆ గ్లాస్ షోరూంలో ప్లేస్ చేసిన ఏవైతే వజ్రాలు, వైడూర్యాలు, అలాగే బంగారు నాణేలు, వడ్డానాలు ఇలాంటి జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు తీసుకెళ్లడం కూడా జరిగింది. అసలు ఈ 2 నిమిషాల్లోనే వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా కూడా ఏం చేస్తుంది, ఎవరు కూడా పోలీసులకు ఎందుకని ఇన్ఫార్మ్ చేయలేదు, అంత పెద్ద అంటే దోపిడీ జరుగుతున్నప్పుడు బయట నుంచి ఉన్న జనాలకి లోపల ఏం జరుగుతుంది అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, మరి ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకున్న పోలీసులు వచ్చే టైం కూడా అక్కడ లేట్ అవ్వడంతో వీళ్ళు అక్కడి నుంచి వెంటనే తప్పించుకున్నారనమాట. సో మనందరికీ అనిపిస్తూ ఉంటుంది అసలు ఇతర దేశాల్లోని ఈ లా అండ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉంటుంది కదా, ఇట్టే పట్టుకోవచ్చు కదా, ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తున్నారని కావచ్చు, లేకపోతే ఇటువంటి దొంగతనాలు కావచ్చు, ఇవన్నీ చేసేటప్పుడు వెంటనే అక్కడ లా అండ్ ఆర్డర్ క్విక్గా పనిచేస్తూ ఉంటుంది కదా, డిపార్ట్మెంట్ కూడా క్విక్గా పనిచేస్తూ ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఇలాంటి దొంగతనం చేస్తుంటే ఇప్పటి వరకు పట్టుకోకుండా ఎందుకున్నారు అన్న క్వశ్చన్స్ కూడా మనలో రావచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు వీళ్ళు ఈ విధంగా దొంగతనం చేయడానికి ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే 17 కోట్లు విలువ చేసే నగలనంటే నాట్ ఏ జోక్ అనమాట. మరి వీళ్ళు ఎలా తీసుకువెళ్ళగలిగారు, నలుగురు వచ్చారనమాట. అక్కడ ఉన్న జనాల్ని ఒకరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, మరొకరు ఈ ఉన్న ఆభరణాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన బ్యాగుల్లో వేసేసుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. మరి ఈ టైంలోని పోలీసులు రావడానికి కూడా లేట్ కావడంతో కేవలం 2 మినిట్స్లోని వీళ్ళు మొత్తం కూడా షాప్లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా తీసుకొని పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ షాప్కి సంబంధించిన అంటే ముఖ్యంగా ఈ దొంగతనానికి సంబంధించిన ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో మొత్తం నెట్టింట వైరల్గా మారిందనమాట. సో ఏదైనా సరే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం ఎలా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, అటు పట్టుపగలని లేకపోతే అర్ధరాత్రులు తేడా లేకుండా ఎప్పటికప్పుడు అటువంటి షోరూమ్స్ బంగారు షాపుల్లో కావచ్చు, లేకపోతే ఇళ్లలో కావచ్చు, లేకపోతే చిన్న చిన్న దుకాణాల్లో కావచ్చు, ఎటువంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయో మనం రీసెంట్ కాలంలో చాలా వరకు చూస్తూ ఉన్నాము. మరి ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఆధారంగా కొంతమందిని పట్టుకుంటున్నారు, కొంతమంది పట్టుకోకుండా తిరుగుతున్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నలుగురిని కూడా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో పట్టుకున్నారా లేదా అంటే ఇప్పటికీ కూడా వాళ్ళని పట్టుకున్నట్టే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ బంగారం ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టారు అన్న సమాచారాన్ని కూడా వస్తున్నాయి అన్నమాట. సో చూడాలి మరి ఇప్పటికీ ఈ వీడియోకి సంబంధించి కొన్ని వేలల్లో షేర్లు కావచ్చు, లేకపోతే కొన్ని వేలలో కమెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఏం జరుగుంటుంది, అసలు ఈ 2 నిమిషాల్లోనే వీళ్ళు ఎలా ఏ విధంగా దొంగతనం చేయగలిగారు, ముందు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొంచెం సస్పెక్టెడ్గా కనిపించిన వ్యక్తులు ఇలాంటి షాపింగ్ మాల్స్కి వచ్చేటప్పుడు అక్కడున్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ సీసీటీవీలోని వాళ్ళు గ్రహించలేదా, సో మనకి ఏంటంటే సస్పెక్టెడ్గా కనిపిస్తున్నారు, లేకపోతే ఏరియాస్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారు, లేకపోతే ఎక్కడ ఏ ఆర్నమెంట్స్ మనం పెడుతున్నామో వజ్రాలు ఎక్కడున్నాయి, లేకపోతే ఎందుకంటే ఆ రోజే దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తికి మొత్తం ఆ షాపింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయో చూడడానికి టైం పడుతుంది, అండ్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో తీయడానికి టైం పడుతుంది, అండ్ వాళ్ళు లాకర్స్ అంటే ముఖ్యంగా ఈ గ్లాస్ డోర్స్లో పెట్టుకోవడం టైం పడుతుంది. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు కేవలం 2 నిమిషాల్లో ఎలా చేశారు, సో వీళ్ళకి ఎవరైనా సహకరించారా అంటే ముఖ్యంగా ఆ షాప్లో ఉన్న వాళ్ళు అటు సేల్స్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్లో కావచ్చు, ఎవరైనా వీళ్ళకి తెలిసిన వ్యక్తులు ఉన్నారా, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇంత క్విక్గా దొంగతనం చేయగలిగారా అన్న దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. మరి ఈ వీడియోలు మీరు కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. మరి ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, అసలు దొంగతనం జరగడానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా అంత షార్ట్ టైంలోనే వీళ్ళు దొంగతనం చేయగలిగారు అని అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉండాలి అన్న అనుమానాలు మీకు కూడా వస్తున్నాయి కదా. సో వస్తుంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.